బ్రో. నమస్తే. మోడీ గారు అయితే ఒక కఠిన నిర్ణయం తీసుకున్నారు. అవును. పాకిస్తాన్ వాళ్ళపైన. అవును. మన దగ్గర నుంచి వాళ్ళకి నీళ్లు వెళ్తాయంట, అది ఆపేశారు. మన బార్డర్ దగ్గర చెక్ పెట్టేశారు. అక్కడ నుంచి ఇటోళ్ళు అటోళ్ళు ఇటు రావడానికి లేదు. అలాగే ఇక్కడ ఎవరన్నా ఉన్నారు అంటే కనుక వాళ్ళు కూడా వెళ్ళిపోవాలంట ఈ దేశం వదిలేసి. సో ఈ ఐడియా బాగుందా? లేదన్నా నాకు ఒక గన్ని అండి యుద్ధంకి వెళ్తా అంటావా? అదే నేను నిన్నటి నుంచి నేను నేనే ఎంత బాధపడుతున్నానంటే నాకే అర్థం అవట్లేదు. నా మీద నాకే ఎంత అసహ్యం అన్నమాట. ఏం చేయలేకపోతున్నాను వాళ్ళని. ఏంటంటే ప్రశాంతంగా ఉండాలని పోతే నా కొడుకులు ఎట్లా చేయడం దరిద్ర. నా కొడుకులు వచ్చి పైగా మతాన్ని బయటకు తీసి మరీ చంపారంట. నువ్వు ఎవడరా, నువ్వు నీది ఏ మతం, నీది ఇదే అదే అని. ఎంత దారుణం ఉంటుంది. కాశ్మీరు కన్యాకుమారి దాకా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా దేశం అంతా మందే. ఎవరికి హక్కు లేదనమాట. ఈ దేశంలో మనం ప్రశాంతంగా బతకచ్చు, ఎక్కడికైనా పోవచ్చు, తిరగచ్చు, ప్రకృతిని చూడొచ్చు, ఆనందించవచ్చు. కానీ వాళ్ళు ఇలా చేయడం అసలు కరెక్ట్ కాదు. ఇది భూమి మనది, ఈ దేశం మనది, నీళ్లు మనవి. కానీ వాళ్ళు ఇలా ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళకి ఎంతసేపు ఏంటంటే మాకు కావాలని అంటారు వాళ్ళు. కాబట్టి ఖచ్చితంగా రేపటికల్లా నా కొడుకుల్ని ఇంకా పాకిస్తాన్ అనేది ఈ ప్రపంచ పట్టణంలో లేకుండా పోద్దంతేక.